శివరాత్రికి చాలా ఫ్రూట్స్ తెచ్చుకుంటాం కదా, ఫ్రూట్స్ తినడానికి. కాకపోతే అన్ని ఫ్రూట్స్ ఒక్కోసారి వినియోగం కావు. కాబట్టి సపరేట్గా తినాలి అని అంటే మనకు ఓపిక ఉండదు. కాబట్టి కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ చేసుకుందామని ఐడియా వచ్చింది. కాబట్టి దానికోసం ప్రిపరేషన్స్ అన్నమాట. సలాడ్ చేస్తారు అన్నమాట ఈరోజు. యాక్చువల్గా ఈరోజు అందరం ఒక్కొక్క ఐటమ్ చేద్దాం అనుకుంటున్నాం కదా. సో ఈయనకి ఈ డెజర్ట్ పని అప్పగించినాం అనమాట. సో అందరము రైస్, కర్రీస్, పప్పు అవన్నీ చేస్తున్నాం. సో లాస్ట్ మంచిగా డెజర్ట్ చేయండి కూల్గా సమ్మర్లో అంటే స్టార్ట్ చేసారు అనమాట మా ఆయన. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జనరల్గా అందరికీ వీకెండ్స్ కొంచెం బిజీగానే ఉంటారు. కానీ మాకైతే సండే వస్తే మాత్రం అబ్బో డబల్ బిజీ అయిపోతాం మేమందరం. మీకు చూడండి, ఇక్కడ నా పెద్ద కొడుకు కస్టర్డ్ చేస్తున్నాడు అనమాట. ఇందాకనే మీకు చెప్పాడు కదా, కస్టర్డ్తో ఫ్రూట్స్ అన్నీ మిగిలిపోయినాయి, అవన్నీ కూడా తినాలంటే బద్ధకం అని చెప్పాడు కదా. సో బద్ధకం అనేది పక్కన పెడితే అందరికి ఇంట్రెస్ట్ కూడా. హలో, అది బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ ఫైనల్ ఆయన ఒప్పుకుంటున్నా. తినడానికి బద్ధకం ఏం చెప్పి ఫ్రూట్ సలాడ్ చేస్తున్నాను. ఫ్రూట్ సలాడ్ చేయడానికి బద్ధకం అవ్వట్లేదారా నీకు? అంటే అది ఇష్టం కదా. సో మేమున్న మెంబర్స్కి మా నాన్న తినడు కస్టర్డ్ ఫ్రూట్. అది పెద్ద హిస్టరీ ఉంది దానికి. సో మేము ఇంట్లో 5 మంది మీద తింటాం. ఆ హిస్టరీ ఏంటి అని అడుగుతారు వాళ్ళు, నాన్న అడుగుతారు. అట్లా అంతే, మామయ్యని అడుగుతారు. లూజ్ అండ్ వదిలిపెట్టేసేయాలి అంతే. అన్నీ చెప్పి. షుగర్ చాలా నీకు? సో దానికి ఒక 1.5 లీటర్ మిల్క్లో 7.5 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్, 50 గ్రామ్స్ పర్ హాఫ్ లీటర్ అనుకుంటే 150 గ్రామ్స్ షుగర్ వేసేసుకుంటే కస్టర్డ్ రెడీ. బాయిల్ అవ్వాలి కదండి. బాయిల్ అయిపోయింది. బాయిల్ అయిన మిల్క్లోనే ఫస్ట్ చల్లపాలల్లో అది యాడ్ చేసుకొని కస్టర్డ్ పౌడర్ని కరిగిని బాయిలింగ్ మిల్క్లో వేసి ఇంకొంచెం పడుతుందేమో అనిపిస్తుంది మరి నాకు. ఏంది కస్టర్డ్ పౌడర్ బాయిలింగ్ మిల్క్లోనే ఎంత చిక్కగా అయిందంటే చల్లగా అయితే ఇంకా చిక్కగా అవుతుందండి. ఫ్రూట్స్ వేస్తే నీళ్ళు అవుతుందిరా, అర్థమైందా? నీళ్ళనే కాదండి, టేస్ట్ కూడా కొంచెం మనం సరిపోతుంది. 8.5 దాకా ఆల్రెడీ చిక్కగా అయింది. చల్లగా అయితే ఇంకా చిక్కగా. సో మా అంటే ఫస్ట్ ఫ్రూట్ సలాడ్ స్టార్ట్ చేసినాం. ఎందుకంటే అది చల్లగా అయ్యి మేము అన్నీ ప్రిపేర్ చేసేసి వేడివేడిగా తిన్న తర్వాత ఇది చల్లగా తినాలని చెప్పేసి టైం టేకింగ్ కాబట్టి అది ఫస్ట్ చేసేసి పక్కన పెట్టేస్తే ఇంకా మా ఆయన కొంచెం రిలాక్స్ అయిపోవచ్చు అని. నెక్స్ట్ మేము ఇప్పుడైతే అరే చిన్నప్పుడు గుర్తుందా నీకు? సమ్మర్ అంటేనే ఫస్ట్ ఇంకా అమ్మ సమ్మర్ వస్తుంది ఫ్రూట్ సలాడ్ తినాలి ఎదురు చూస్తుంటారు వీళ్ళైతే. చాలా నేను ఇప్పటికీ ఫ్రూట్ సలాడ్ చేసుకుని ఒప్పుకోలేకపోతే మధ్యలో ఆర్డర్ చేసుకుని ఆయన మధ్యలో ఆర్డర్ ఐస్ క్రీమ్ ఇష్టపడరు. ఈయన కొంచెం ఇట్లా ఫ్రూట్ సలాడ్ లేకపోతే కాజు షేక్ అట్లా కొంచెం చల్లగా. రాత్రిపూట బేసిక్గా ఏం తినబుద్ది కదా హెవీగా, ఏదైనా కొంచెం ఆకలి అయితే ఫ్రూట్ సలాడ్ వస్తుంది అట్లా. ఎవరిని అడగకుండా చాలా ఇష్టం కాబట్టి మేము అసలు చెప్పకపోయినా చేస్తున్నాడు. ఇంకేదైనా మేము చెప్తే మాత్రం ఫ్రూట్ సలాడ్ చేస్తాడు మా అన్న. కాబట్టి ఆల్రెడీ కస్టర్డ్ ప్రిపేర్ అయిపోయింది, అది చూసిర్రు మా అన్న చేసిండు. ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా కావడానికి. ఇప్పుడు నేను నా టాస్క్ ఏంటంటే వెజిటబుల్స్ అనిచ్చి వెజిటబుల్సే వస్తుంది వంటలు చేసి, కానీ ఫ్రూట్స్ అనేది కట్ చేయాలన్నమాట. దీనికోసం మేము తీసుకున్న ఫ్రూట్స్ ఏంటంటే ఇది హనీ డ్యూ, ఇది మస్క్ మిలన్ వేరే ఉంటుంది, హనీ డ్యూ వేరే అనమాట. మస్క్ మిలన్ కొంచెం ఇట్లా ఉండి లైన్స్ ఉంటాయి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు దానికి దీనికి. ఇది హనీ డ్యూ, ఇది చాలా బాగుంటుంది. కొంచెం ముక్క గట్టిగా ఉంటుంది, అది కొంచెం మెత్తగా ఉంటుంది అనమాట, గట్టిగా ఉంటుంది. తర్వాత బనానా. సో బనానా అనేది ఇది యూనో సూపర్ ఫ్రూట్, మా ఫ్రూట్ సలాడ్కి బెస్ట్ అన్నమాట ఇది. దాని తర్వాత యాపిల్స్, తర్వాత సపోటా సీజన్ ఇది. సో కాబట్టి చాలా స్వీట్ ఉన్నాయి సపోటాస్, సో అందుకే సపోటా తీసుకున్నాము. సో ఆల్రెడీ అన్న కొంచెం డ్రై ఫ్రూట్స్ అన్ని కట్ చేసి పెట్టండి, క్యాషూ నట్స్ అన్నీ కూడా. దాని తర్వాత కొంచెం బాదం కూడా వేసుకుంటే సూపర్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే డేట్స్ కూడా ఇట్ యాడ్ క్రేజీ టేస్ట్ అనమాట. ఆల్సో మేము చెర్రీస్ ఉంటాయి కదా, రెడ్ చెర్రీస్, అవి పట్టుకొచ్చినాం, డ్రై చెర్రీస్, అది కూడా దీని టేస్ట్ సూపర్ ఉంటుంది అనమాట. సో అట్లా
ఫస్ట్ బనానా కట్ చేయనా నల్లగా అయితే యాపిల్ బనానా పడుతుంది లాస్ట్ యాపిల్స్. నాకైతే ఫ్రూట్ సలాడ్లో బనానా ఎక్కువ ఇష్టం అన్నిటికంటే ఎక్కువ ఇద్దాం బనానా. ఫ్రూట్ సలాడ్లో బనానానే సూపర్, ఆ టేస్ట్ వస్తుంది మంచిగా బనానా. అదే ఉత్త బనానా అనుకోండి అంత ఎవరు తినడానికి ఇష్టపడరు, కాకపోతే అదే ఫ్రూట్ సలాడ్ అయితే ఫుల్ తినచ్చు. అసలు మేము చిన్న ఉన్నప్పుడు తెలుసా ఎవ్రీడే ఒక హాఫ్ డజన్ బనానా తీసుకొని వస్తుండే స్కూల్కి. హాఫ్ డజన్ బనానా తీసుకొని వస్తుండే. యూనిట్ దగ్గర ఒక సాగర్గూడ దగ్గర ఒక బనానా వెండర్ ఉంటుండే అనమాట. మన కారు కనిపించగానే ఇట్లా కారు కనిపిస్తుండే ఒక డజన్ అరటిపండు ప్యాక్ చేసి ఓ 2 ఎక్స్ట్రా తీసుకు 12 ప్యాక్ చేస్తుండే, 2 ఎక్స్ట్రా తీసుకుని ఒకటి సిరికి ఒకటి నాకు అట్లా ఇస్తుండే అనమాట. సో తీసుకొచ్చేసింది ప్రతిరోజు పాలల్లో అరటిపండు కట్ చేసుకోవాలి, షుగర్ వేసుకొని తినాలి. క్రేజీ టేస్ట్ అది. ఇంటికి రాగానే అదే మాకు ఈవినింగ్ స్నాక్. ఓకే ఇంటికి 3:30 వరకు ఇంటికి వచ్చేస్తుండే, ఫ్రెష్ అయిపోయి అన్ని అయిపోయి 4:30 వరకు తినేస్తుండే. 5 o'clock అమ్మ వస్తుండే స్కూల్ నుంచి. తిన్నదేమన్నా అంటే బనానా తిన్నామని. ఎండాకాలం వచ్చిందంటే చల్లగా సాయంత్రం పూట ఒక కప్పు ఫ్రూట్ సలాడ్ తింటే కడుపులో అండ. ఆపిల్ కట్ చేయాలా లేదంటే మామూలుగా నేను చెప్పిన గట్టిగా ఉంటుంది చెప్పి సో ఇట్లా అన్నమాట. సో గట్టిగా ఉంటుంది కొంచెం, సూపర్ టేస్ట్ వస్తుంది. ఏం గట్టిగా ఉంటుందని చెప్పి హనీ డ్యూ. ఈ ఫ్రూట్ పేరు ఏంటి అనుకుంటున్నాం? మస్క్మిలన్ కాదు ఇది, దిస్ ఇస్ కాల్డ్ హనీ డ్యూ. మస్క్మిలన్ అంటే కొంచెం రౌండ్గా పొట్టి. మేము మొన్న అదే ముంబైకి వెళ్ళాం కదరా, అప్పుడు కూడా లాంచ్ ఇదే ఫ్రూటే ఉంటుంది. మస్క్మిలన్ కాదు ఇంకేంటి బాగుంది అనుకున్నాము. సో ఇదే ఫ్రూట్ అనమాట. ఇప్పుడు అర్థమైంది. మస్క్మిలన్ కొంచెం మెత్తగా ఉంటుంది కూడా కదా. అది జ్యూసెస్కి బాగుంటుంది, ఆ జ్యూస్కి చాలా బాగుంటుంది. కట్ ఫ్రూట్ బాగుంటుంది పీసెస్. కాజు పిస్తా బాదం కాజు కట్ చేసి పెట్టి కట్ చేయాలా మరి బాదం పిస్తా కట్ చేద్దా. ఫ్రూట్ సలాడ్ తయారీ వెనుక ఇంత కష్టం ఉందని తెలుస్తుంది. అంటే మనం స్వతహాగా చేసుకుని తింటే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. తినడం మెటర్ చేస్తాం 5 minutes, కానీ ఎంత కష్టం. అన్ని కట్ చేసుకోవాలి, ఒకసారి పెడతా. శ్రీహిత, నీకు ఏమేమి ఫ్రూట్స్ ఇష్టం ఇందులో చెప్పు. నీ ఫేవరెట్ ఫ్రూట్ ఏంటి చెప్పు. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫ్రూట్ చెప్పు. ఫ్రూట్ సలాడ్ అంటే ఇష్టమా? ఫ్రూట్ సలాడ్ ఇష్టం లేదా నీకు అసలు? ఫ్రూట్ సలాడ్ అంటే చెర్రీ ఇష్టమా? కానీ ఇక్కడ వెతుకుతున్నావు కదా వచ్చి చెర్రీ ఎక్కడుందని తీసి పెట్టినాంలే. చెర్రీ తిన్నావు కదా ఆల్రెడీ. నీకోసమే చెర్రీలన్నీ తినేస్తాం అని చెప్పేసి లోపల పెట్టి దాచిపెట్టిన సీత నానా. ఇక్కడున్న ఫ్రూట్స్ చెప్పవే అంటే లేని ఫ్రూట్ చెప్తున్నావు నువ్వు. నీకు ఇది ఇష్టం కదా అన్నిటికంటే. చూడు ఇక్కడ, ఓయ్ ఇది ఇష్టం కదా నీకు అన్నిటికంటే. వాట్ ఈస్ దిస్? ఇదేంటి? ఇది యాపిలా? సో యాక్చువల్లీ ఫ్రూట్ సలాడ్ అంటే వేరు, కస్టర్డ్ అంటే వేరు. సో ఫ్రూట్ సలాడ్ అంటే బయట ఏం చేస్తారంటే కట్ ఫ్రూట్స్, అన్ని ఫ్రూట్స్ వేసి ఒక అది సలాడ్. ఫ్రూట్ సలాడ్ అంటే అట్లా ఇస్తారు. మనము కస్టర్డ్తో చేయడం వేరు, ఫ్రూట్ సలాడ్ వేరు అన్నమాట. అందుకే ఎప్పుడు కస్టర్డ్తో కలిపేసి పెట్టేస్తే అది చేయకుతుంది. ఫ్రూట్స్ అన్ని కూడా ఏం చేయాలంటే ఫ్రూట్స్ సపరేట్ పెట్టుకోవాలి, కస్టర్డ్ సపరేట్ చేసుకోవాలి. సో ఎప్పుడన్నా మిక్సర్ కావాలంటే కస్టర్డ్లో ఫ్రూట్స్ వేసుకొని కలిపి ఇచ్చేసారు అన్నమాట. సో అట్లా చాలా మంది ఒక చిన్న మిస్టేక్, అది ఒక చిన్న టిప్, కలిపి పెడితే బనానా బ్లాక్ అయిపోతుంది, దాని తర్వాత మెల్లమెల్లగా చేదు వస్తుంది అనమాట. సో వెంటనే తినేసుకోవాలి అనుకుంటే మాత్రం కలిపేసుకోవచ్చు ఫ్రూట్స్ని. మేము కొంచెం గ్యాప్ ఇచ్చి ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నట్టు మాత్రం ఫ్రూట్స్ సపరేట్ పెట్టుకోవాలి, సలాడ్ కష్టం పెట్టుకుని కలిపేసుకొని తినాలి. ఏదైనా ఫ్రెష్గా ఉంటేనే ఫ్రూట్స్ అన్నిటి కూడా అది హైజీన్గా ఉంటుంది, ప్లస్ ఆ కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. అన్ని రకాలుగా ఫ్రెష్ ఫ్రూట్స్ అప్పటికప్పుడు కట్ చేసుకొని తింటేనే బాగుంటుంది. బనానా ఏంటంటే వెంటనే తినాలనుకున్నప్పుడు బనానా పీల్ చేయాలి, కట్ చేసి తగిలేసారు. యాపిల్ కూడా అంతేనా? అసలు మంచి సమ్మర్ లో అట్లా పెట్టేసుకొని
ఆపిల్ పీస్ కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏం కాదు. సమ్మర్లో ఒక 2-3 డేస్ వరకు అట్లా కస్టర్డ్ సెపరేట్గా పెట్టినా బాగుంటుంది. అంటే అప్పటికప్పుడు ఫ్రూట్స్ వేసుకొని తింటే. అదే అన్నీ కలిపినాం అనుకోండి అస్సలు బాగుండదు. ఇంకా మనం 6 మందిని తినడానికి చేసుకుంటాం కదా. మెయిన్గా ఏంటంటే ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ వేస్తున్నాము. ఇవన్నీ వేసుకోవాలని కాదు, మనకి ఏవి అవైలబుల్గా ఉంటే. ఓన్లీ యాపిల్ బనానా వేసుకుంటారు, యాపిల్ బనానా చెర్రీస్. గ్రేప్స్ కొంచెం పుల్ల అవుతుంది. పొమ్మగ్రనేట్ కూడా ఉంది ఒకటి వచ్చి అన్నారా? వద్దుమా వద్దా? పట్టు కిందికి అన్ని పంట కిందకే ఇవి. పంట కిందకి ముక్కలన్నీ వీడికి అన్ని పట్టు కిందికి వస్తే ఇష్టం అనమాట. అలాగే ఎక్కడికి రానా డ్రై ఫ్రూట్స్ బాదాం అవన్నీ కూడా నేను కట్ చేసేయాలని అడిగినా కానీ ఆల్రెడీ అక్కడ స్టార్ట్ అయింది ఇక్కడ ప్రాసెస్. అందరూ పనిలో నిమగ్నమై బేసిక్గా అందరం కలిసి చేసుకుంటే అంత హెవీ అనిపించదు, ఏదైనా చేసుకోవచ్చు అనిపిస్తుంది ఉత్సాహంగా. ఒక్కళ్ళమే చేయాలంటే బోర్ అనిపిస్తుంది అండ్ బర్డెన్ అనిపిస్తుంది. ఇంకా ఖాళీగా కూర్చునేది ఇప్పుడు ఎక్కడ చూడండి, ఒక్కసారి కెమెరా అక్కడి దగ్గర తిప్పండి, అక్కడ అదే అక్కడ చూడదా ఖాళీగా ఉన్నామంటే పని చేస్తున్నాడు. ఖాళీగా ఉన్నా అంటే వాడు ఎప్పుడే పరిగెత్తుకుంటే వెళ్ళి బిడ్డకు అన్నం పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. అది అసలు తెలియదు. అట్లా జాబ్ చేస్తున్నాడు. చాలా యాపిల్స్. ఇది కూడా నేను ఇందాక నువ్వు అన్నాడు చూడు, ఎవరు శ్రీకాంత్ అన్నాడా ఇట్లా మ్యూజిక్ డైరెక్టర్ చేస్తున్నట్టుగా డైరెక్షన్ అనమాట. శ్రీతో టీవీ చూడటంలో బిజీ అయిపోయాడు. అవునరా, మంచి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది టీవీ చూడటం వల్ల. నయం మీకు ఇట్లాంటివి పెట్టాలండి ఇష్టం. అనిపిస్తుంది కదా నాన్న, అదే జమ్మలు ఎదురుకు అక్కడ ఆపిల్ కట్టర్ తీసుకురావాలంటే నలుగురు కలిసి చూస్తే బర్డెన్ అనిపించదట. ఎలా కొట్టినాం కదా, నలుగురు కలిసి చేసుకుంటే పని తీరేస్తుందని. అసలు ఆపిల్ కట్టర్ ఎక్కడ ఉంది ఇంతకు? అది మ్యాటర్. అది బతుకమ్మక వేసిరుగా. బతుకమ్మకైతే చంద్రకాంత్ 10 సార్లు వేసావా పూలు? పైనుంచి 10 పూలు ప్రైజ్ కూడా వీటిలో ఇట్లా తీసుకురా వీడేసిండు. క్రియేటివిటీ పళ్ళు కూడా ఎట్లా అట్లా ఏమంటున్నా, పళ్ళని కూడా పూలలా ఏమంటున్నారా? కర్పూరం ఓకే ఓకే పండ్ల కర్పూరం కర్పూరం అరటి పళ్ళల్లో వెరైటీ కర్పూరాలు వేయట్టు కరెక్టే అమ్మా. సరిగ్గా సడన్ కర్పూరాలు వేయాలంటే వెలగదు, కర్పూరం వేయాలేమో. ఏమో క్యాంపర్ వేసి కంప్లీట్ చేయమంటే కస్టర్డ్ ఇట్లా రెడ్ కలర్ ఏంది అనుకోకండి, ఫుడ్ కలర్ కాదు, చెర్రీస్ వేసింది మన దగ్గర. చెర్రీస్ ఇప్పుడు ఈ కస్టర్డ్ లో మనం ఫ్రూట్స్ అన్ని కట్ చేసుకున్నాం, ఇట్లా వేసుకోవాలన్నమాట. చందన వేస్తావా? నువ్వే ఫస్ట్ దీన్ని తయారు చేయడం వీడే కదా, ఆ ఫ్రూట్స్ అన్ని ఇప్పుడు వాడుతుంటే నేను వేస్తా. ఫస్ట్ డేట్స్ ఎన్ని కావాలో అంతే అలా కస్టర్డ్లోకి జార్చుకోవాలి. యాపిల్ కొంచెం తక్కువ అబ్బా. ఫస్ట్ అన్ని చాలు 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 చాలు. ఇది యాపిల్ కాయ, సపోటా కాయలు అమ్మ, పండ్లు ఇవి. ఆ కర్బూజా కూడా కొంచెం హనీ డ్యూ ఏదో
ఇది హనీ డ్యూ. చాలు 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 చాలు. పైన కనిపిస్తున్నాయి అంతే అవి. ఇది బనానాస్. వస్తున్నాయి బనానాస్. రెండు లీటర్లు సార్. కలిపేసుకోవాలి. ఇది కాకి స్టోరీ లేదా చిన్నప్పుడు కుండలో నాలుగు నీళ్ళు బయట మరి సో అట్లా కష్టపడి అరటిపళ్ళు ఎన్ని ఉంటే అన్న మంచిగా అదే వేయండి, అరటిపళ్ళు వేయండి. అందరు బనానా ఇష్టపడుతున్నారు కాబట్టి మోర్ బనానాస్. కంప్లీట్ గా సపోటా బనానా మొత్తం డన్. ఫ్రూట్ సలాడ్ లో ఎక్కువ ఏముంటాయి? అందుకే ఫ్రూట్స్ ఎక్కువ ఇష్టం. కప్పులు తీసుకొస్తే తినేసి మనం పడుకోండి తినాలి, సినిమా పడుకోవాలి. టీవీలో సినిమా పెట్టుకొని చూడాలి. మేము సాటర్డే నైట్ సినిమా చూసినాం అనమాట. ఏం సినిమా అంటే ఆ ఊరి పేరు భైరవ కోన. చాలా బాగుంది సినిమా. ఇక కొంచెం భయం అయింది కూడా. సీత కింద పడుకుందాం అమ్మ వాళ్ళ దగ్గర పడుకుంటే సీత కొంచెం హాఫ్ అన్ అవర్ తర్వాత పైకి వచ్చి నేను సోఫా పడుతుంది కొంచెం దూరం మాకు సౌండ్ వస్తుంది పడుకుందా వచ్చేది. భయం అయింది మరి. ఏ డ్రై ఫ్రూట్స్ వేయలేదు. డ్రై ఫ్రూట్స్ కప్పులు వేసినాక పైన ఇట్లా టాపింగ్ ఏం కాదులే వేసేయి. మీరు కలుపుకొని స్పూన్తోని అవతల కలుపుకోలేదా? కలిపినాక ఏ ఫ్రూట్ సలాడ్ రెడీ అయింది చూడుపో. ఫ్రూట్ సాలడ్ చూడుపో, యమ్మీ యమ్మీ ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది. కొంతమంది కమెంట్స్ పెట్టిండ్రు అలేఖ్య గులాబ్ జామ్ ఎట్లా చేస్తుంది చూపియండి అని చెప్పి. సో ఈరోజు మా కోసం మీకోసం మళ్ళీ అలేఖ్య గులాబ్ జామ్ చేస్తుంది అనమాట. అంటే అదేం పెద్ద నార్మల్గా అందరిలానే నేను కూడా చేస్తా. అందరు కొంచెం నీళ్ళు వేసుకొని అట్లా తడుపుకుంటారు. నేను కొంచెం పాలల్లో తడిపి అండ్ దాంట్లో క్రీమ్ యాడ్ చేస్తాను కాబట్టి, అంటే పాల పైన ఉన్న మీగడ క్రీమ్ అంటే అది యాడ్ చేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది. సో అట్లా చేస్తా. సో ఇప్పుడు తడుపుతుంది అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే సరిపోతుంది అండి. హాఫ్ అన్ అవర్ 40 minutes సరిపోతుంది. దాని తర్వాత ఇంకా బాల్స్ వేసుకొని మనం వేసుకోవాల్సింది. ఈ పిండి తడిపినాక 40 minutes తర్వాత దీన్ని ఉల్లలు చేసుకోవాలి. సో అంతసేపు పిండి అంతా నానాలి. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనం హ్యాండ్స్తో చేసినామంటే మొత్తం పిండిని తడిపినామంటే అది గట్టి అయిపోతుంది. అట్లా కాకుండా ఉత్తి ఫింగర్స్తో నడపాలి. చాలా బాగుంటుంది. జస్ట్ ఇట్లా సాఫ్ట్గా ఉంటుంది. సాఫ్ట్ ఉంటుంది. అండ్ గులాబ్ జామ్ కూడా క్రాక్స్ రాకుండా రౌండ్గా వస్తాయి. మెత్తగా చెప్పి ఎక్కువ పిసుకద్దంటావు అంతేనా? అంతే. అండ్ పాలు కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకో జారిపోతుంది. అంటే పిండి మొత్తం మెత్త అయిపోతుంది కదా. సో అట్లా కాకుండా ఈక్వల్ క్వాంటిటీ కొంచెం తడిపేటప్పుడు పాలు కొంచెం మెల్లమెల్లగా తడుపుకుంటూ వేసుకోవాలి. సో ఫస్ట్ ఇట్లా వేసుకొని తర్వాత రౌండ్ చేస్తుందా లాస్ట్? అంటే మనకి ఎన్ని ఉల్లలు వస్తాయి అనేది మనకి ఇక్కడ అర్థమైపోతుంది కాబట్టి దాని ప్రకారం అన్ని ఈక్వల్ సైజ్ తీసుకుంటే బాగుంటుంది. ఇంకా సూపర్. నా ఫేవరెట్ టాస్క్ చేస్తాను లాస్ట్లో. నేను ఏంటది? బాదాం నీట్గా చాప్ చేస్తాను. అసలు ఎంత బాగా చేసాడు అయితే నిజంగా చెప్తున్నా. చాలా బాగా ఏదైనా వెజిటేబుల్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏదైనా చాలా నీట్గా పర్ఫెక్ట్గా కట్ చేస్తాడు. థ్యాంక్ యూ వెల్కమ్. పిల్లం. యాక్చువల్లీ గులాబ్ జామున్ నాకు చాలా ఫేవరెట్. సో ఇది సెకండ్ టైం నేను ఇక్కడ గులాబ్ జామున్ వేసుకోవడము. మై ఫేవరెట్. మొన్న వేసుకున్నావు కాబట్టి సూపర్ వచ్చిందని మళ్ళీ చేస్తా అంటున్నావు అంతే కదా? అట్లనే కానీ ఆ రోజు మాకు నిజంగా చెప్పాలంటే 2 days కూడా రాలేవు, అంత బాగుండే. మరి మనం 6 మంది 30 చేసినాం. ఒకటి 4 తినేసి అయిపోయినాయి. ఇంకొకటి ఏంటంటే నా కజిన్స్ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా పెట్టినాం కాబట్టి అయిపోయినాయి. సూపర్. సో ఇవి రౌండ్స్ వేసుకున్న తర్వాత ఆయిల్ ఒకసారి ఫ్రై చేసుకొని మళ్ళీ వాటర్లో వేసేయాలి అంతే కదా? ఆల్రెడీ సిరప్ మరుగుతుంది కాబట్టి దాంట్లో కసిపోయినాక అది కొంచెం చల్లబడ్డానికి వేయాలి. పాకంలా విచ్చుకుంటే అంతా వేడి మీద. లేకపోతే మొత్తం. కానీ చాలా మంది ఒక తప్పు చేస్తారు తెలుసా గులాబ్ జామ్ చేసేటప్పుడు. గులాబ్ జామ్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతారు దాన్ని. లేదు బయట పెడితేనే చాలా బాగా రసం పీల్చుకుంటది. ఫ్రిడ్జ్లో పెడితే రసం గట్టిగా అయిపోతుంది. పాకం గట్టిగా అయిపోయి గులాబ్ జామ్ అంత ఇట్లా షుగర్ క్రిస్టల్ లేయర్ పడిపోతుంది. అందరూ ఏమనుకుంటారు అంటే గులాబ్ జామున్ అనేది స్వీట్ కాబట్టి స్వీట్స్ అనేది ఫ్రిడ్జ్లో చల్లగా ఉండాలి అనుకుంటారు. కానీ అస్సలు కాదు. గులాబ్ జామున్ బయట పెడితేనే చాలా బాగుంటుంది. అసలు వేడి ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. వేడి తింటే ఇవాళ లంచ్కి తింటాం కాబట్టి నోరు ఊడుతుంది ఆల్రెడీ. అయితే గులాబ్ జామ్కి కావాల్సిన ఉల్లలు వేసేసుకున్నాం. ఒక ప్యాకెట్ ఎలా
38 అయినాయి మాకు అయిపోయింది. 38 పీసెసా? ఎస్. అది మైక్ ఇస్తుంది, తీసుకుంటావా? థ్యాంక్ యూ. మైకా? నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు? వీటి తర్వాత దీన్ని ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకొని సిరప్లో వేసేసుకుంటే సూపర్. సో అట్లా తిప్పుతూ ఉంటేనే ఈవెన్గా కాలుతాయి, లేదంటే సూపర్ గులాబ్ జామ్ ఈజ్ రెడీ. సో ఇప్పుడైతే ఈ సిరప్లో కొన్ని ఆల్రెడీ వేసేసుకుందాం మెల్లిమెల్లిగా. సో ఇవన్నీ కూడా దీంట్లో వేసేస్తున్నాం. సో కాసేపు దీన్ని అందిట్లనే పెట్టేస్తే మంచిగా నాని పీల్చుకుంటాయి కదా. సో ఆ సిరప్ అంతా పీల్చుకోవాలి, అవన్నీ తీసుకోవాలి. సో గులాబ్ జామున్ అనేది బయలు అవుతుంది. సో పీల్చుకున్నాక ఒక 10 నిమిషాల తర్వాత దానిపై నుంచి బాదం డ్రై వేసుకోవచ్చు. ఫ్రూట్స్ వేసుకోవాలి.